క్రైస్తవ పిలుపు అంటేనే కష్టాలు, క్రైస్తవ పిలుపు అంటేనే అవమానాలు, క్రైస్తవ పిలుపు అంటేనే మంచి చేస్తేనే కీడు ఎదురొస్తుంది, క్రైస్తవ పిలుపు అంటేనే ఈ సమాజానికి నచ్చమో గిట్టము, క్రైస్తవ పిలుపు అంటేనే ప్రారంభపు తరగతి మీకు గుర్తుందో లేదో ఇంటి వారే వ్యతిరేకమైపోతాడు, తండ్రే వ్యతిరేకమైపోతాడు, కొడుకు ఒకరికొకరికి అగ్గి పడిపోద్ది, కుటుంబీకులకు పడదు, స్నేహితులకి పడదు, కుటుంబాలు విడిపోతే చివరికి అసలు క్రైస్తవుడు అయిన తర్వాత నాకన్నా ఎక్కువగా ఎవరినే ప్రేమించొద్దని ఆయన అన్నాడు కనుక అస్తమాల ప్రార్థన, అస్తమాల బైబిల్, అస్తమాల సహవాసం అంటే నీతో ఎవరు సరిగ్గా మాట్లాడు, నువ్వు అనేకులకు విరోధం అయిపోతావు. ఇలాంటి టైంలో కష్టము, కన్నీరు, ఇబ్బంది, సమస్య ఎలివేత గురవుతున్నప్పుడు నువ్వు మానసికంగా కృంగిపోకుండా స్ట్రాంగ్ గా ఉండాలి అంటే సూత్రం ఒకే ఒక్కటే, చెప్పండి, ఆయనను జ్ఞాపకం చేసుకో. ఎలా జ్ఞాపకం చేసుకోవాలి? నీకన్నా ఎలివేతకు గురయ్యాడు, నీకన్నా అవమానాలకు గురయ్యాడు, నీకన్నా ఘోరాతి ఘోరంగా సిలువ వేయబడ్డాడు, నీకంత దారుణాతి దారుణంగా హేళనకు గురయ్యాడు, తల్లికి దూరం అయ్యాడు, తండ్రికి దూరం అయ్యాడు, సహవాసానికి దూరం అయ్యాడు, స్నేహితులకు దూరం అయ్యాడు, అన్యాయంగా అమ్మబడ్డాడు. అందరు చూస్తుండగా నగ్నంగా అర్ధనగ్నంగా ఏలాడదీసి చంపేశారు. ఆయనను జ్ఞాపకం చేసుకో.